నెత్తిన ఓ టోపీ లేదంటే హ్యాట్స్ పెడితే మంచి స్టైల్ ఉంటది. ఏదైనా టూర్లకెళ్లితే ఇది పెడితేనే ఆ మజా వస్తది. ఇటువంటి టోపీలకు మన రాష్ట్రం చాలా ఫేమస్. దేశంలోనే తక్కువ మంది తయారు చేసి టోపీలు ఏడ చేస్తారు, ఎట్లా చేస్తారో ఓసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం పోలేపల్లిలా టోపీలు, హ్యాట్స్ తయారీకి మంచి పేరుంది. ఈ టోపీల తయారీ చాలా ఏండ్ల నుంచి నడుస్తున్నది. కొన్నేళ్ల కింద దౌలత్ సాబ్ అనేటాయన టోపీలు తయారు చేస్తుండే. అతని కాడ్నుంచి ఫసలుద్దీన్ కుటుంబం ఈ పని నేర్చుకుంది. ఇప్పుడు 100 రకాల టోపీలు తయారు చేస్తారు. ఈడ బటన్ హ్యాట్స్, చాలు హ్యాట్స్, కౌబాయ్ హ్యాట్, బచ్కాన్ కౌబాయ్ హ్యాట్స్, క్రికెట్ హ్యాట్, గోవా హ్యాట్, పాలింప్ హ్యాట్, బేబీ హ్యాట్, జెరీ హ్యాట్, షికార్ హ్యాట్ ఇట్లా చాలా రకాలున్నాయి. రాష్ట్రంలో ఇక్కడ తప్ప ఎక్కడ హ్యాట్స్ తయారు చేసేటోళ్లు లేరు. దేశం మొత్తంలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే వీటిని తయారు చేస్తున్నారు. ఈ పోలేపల్లి ఊళ్ళ 15 మంది దాకా ఈ పని చేస్తున్నారు. ఇప్పుడు రంజాన్ సీజన్ కావడంతో మంచిగా ఆర్డర్లు వస్తున్నాయంటున్నారు. నమాజ్ టోపీల తయారీని 6 నెలల ముందుగానే మొదలుపెట్టినా సమయం సరిపోవడం లేదంటున్నారు. మంత్రి లక్ష్మారెడ్డి కూడా 30,000 టోపీలకు రంజాన్ పండుగ కోసం ఆర్డర్ ఇచ్చారు. ముందుగాల పెట్టుబడికి పైసలు లేక చాలా ఇబ్బందులు పడ్డామంటున్నారు వీళ్లు. అయితే మహిళా సంఘాలలా రుణాలు తీసుకుని వ్యాపారం మంచిగా అభివృద్ధి చేసుకున్నామంటున్నారు. కొన్ని మొత్తం హైదరాబాదే, రా మెటీరియల్ మొత్తం హైదరాబాద్ నుంచి తెస్తాం. ఇంకా ఇక్కడ తయారు చేసి ఇంకా కటింగ్ విత్ మేమే చేసుకుంటాం. మొత్తం తయారు ఇక్కడ నుంచి తయారై మళ్ళీ హైదరాబాద్ మొత్తం మార్కెటింగ్ హోల్సేల్కి వస్తుంది. ఇప్పుడు ఆమె మొత్తం సంవత్సరం మొత్తం అదే కొడుతుంది అన్నమాట. ఈ పక్కల ఇక్కడ ఉంది ఆమె సంవత్సరం మొత్తం ఇదే. కొందరు అంటే మొత్తం ఎట్లా ఆర్డర్ ఉంటే వాళ్ళకు అట్లా కుట్టి వెళ్తాం. ఇప్పుడు కొందరికి బేబీ అవసరం, కొందరికి చారీస్ అవసరం, కొందరికి బటన్ టోపీ కావాలంటే అవసరం. అది మనం ఇప్పుడు వాళ్ళు ఆర్డర్ ఇస్తామో కొడుతూ తయారు చేసి వాళ్ళకి ఇస్తుంటాం. ఈ వర్క్ అయితే మా అన్న మాకు నేర్పించింది కాబట్టి మేము అందరికి ఇక్కడ ఊళ్ళో కూడా వాళ్ళు కూడా ఇక్కడనే వచ్చి మా దగ్గర వచ్చి వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా మంచిగా దీని మీద కొందరు ఆడవిళ్ళ పెళ్లి కూడా దీని మీద చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు किसी के सामने अपन एक हाथ झुकाना नहीं. जब अपने को सरकार हेल्प कर रही तो अपन आगे बढ़ने की हिम्मत करना, अपने में रहना जोश, आगे बढ़ना, कैसा बढ़ना, नोट कमाना है. जब हम ब्रोकरों के जरिए से करते थे, अब हमको सरकार हेल्प कर रही तो हम ब्रोकरों को छोड़ दिए. हम खुद सी रहे, हम खुद सेल करके मार्केट में आ रहे. तो जिस दिन से हम ये फील्ड में उतरे उस दिन से हम लेडीज लोग बाहर निकलना चालू करें, नहीं तो मुस्लिम लोग पहले नहीं जाते थे. ఇంత మంచి టాలెంట్ ఉండడంతో అధికారులు సైతం సహాయపడ్డారు. డిఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి, డిపిఎం నాగమల్లిక డిఆర్డీఏ తరపున ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహిస్తున్నారు. 2013 నుంచి లోన్లిచ్చి సహాయపడుతున్నారు. స్వయం మహిళా శక్తి సంఘంగా వీళ్ళని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మనకి ఎక్కడెక్కడో పోతున్నాయి. అంటే వీళ్ళకి సంబంధించింది ఆల్రెడీగా వీళ్ళు టోపీలు తయారు చేసినాక మనం ఎప్పుడైతే డిఆర్డీఏలో టేకప్ చేసినామో వీళ్ళకు అనేక రకాలుగా ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది. అది శ్రీనిధి ద్వారా కానీ, కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కానీ వీళ్ళకి సహాయం జరుగుతుంది. ఈ సహాయంతో వీళ్ళు ఇంకా రోజు రోజుకు అభివృద్ధి చెందాలని వీళ్ళ ఉత్సాహమే మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. ఈ బిజినెస్ అనేది ఇక్కడ అక్కడ కాదు, దేశంలో అన్ని మూలలకు వెళ్ళిపోయింది. బెంగళూరుకి వెళ్ళిపోయింది, మద్రాసుకి వెళ్ళిపోయింది, తర్వాత బాంబేకి వెళ్ళింది, గోవాకి వెళ్ళింది, త్రివేంద్రం తిరిగినారు. హ్యాట్స్ ను తయారు చేసేటోళ్లతో పాటు మరికొంతమందికి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందంటున్నారు. దీంతో పాటు మార్కెటింగ్ కల్పిస్తే మంచి పరిశ్రమగా మారుతుందని కోరుతున్నారు.